హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియోలో పార్ట్ 4లో షిఫ్ట్ కీని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 5 వీడియోలో నంబర్స్ రోలో ఉన్న నంబర్స్ పై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి మరియు ఆ నంబర్స్ను ఎలా టైప్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ నంబర్స్ రోపై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి మరియు ఎలా టైప్ చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా లెఫ్ట్ సైడ్లో ఉన్న 1, 2, 3, 4, 5 కీస్ కోసం తెలుసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడూ కూడా హోమ్ రోలో ASDF కీస్ పైనే ఉండాలి. ఏ కీ మీద ఉన్న లెఫ్ట్ హ్యాండ్ యొక్క లిటిల్ ఫింగర్తో 1 కీని టైప్ చేయాలి. ఎస్ కీ మీద ఉన్న రింగ్ ఫింగర్తో 2 కీను టైప్ చేయాలి. డి కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్తో 3 కీని టైప్ చేయాలి. ఎఫ్ కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్తో 4 కీను టైప్ చేయాలి. ఇదే ఇండెక్స్ ఫింగర్తో 5 కీని కూడా టైప్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న 6, 7, 8, 9, 0 కీస్ పై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి మరియు ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడూ కూడా హోమ్ రోలో JKL సెమీకాలన్ పైనే ఉండాలి. J కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్తో 6 కీని టైప్ చేయాలి. K కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్తో 8 కీని టైప్ చేయాలి. L కీ మీద ఉన్న రింగ్ ఫింగర్తో 9 కీని టైప్ చేయాలి. సెమీకాలన్ మీద ఉన్న లిటిల్ ఫింగర్తో 0 కీని టైప్ చేయాలి. ఈ విధంగా నంబర్స్ పై ఫింగర్స్ ను ప్లేస్ చేసి టైప్ చేయాలి. ఇప్పుడు నంబర్స్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. మీ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తున్న టైపింగ్ బాబా అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇందులో టెక్స్ట్ ఎడిటర్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు నంబర్స్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడూ కూడా హోమ్ రోలో ASDF JKL సెమీకాలన్ కీస్ పైన ఉండాలి. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7 స్పేస్ 8 స్పేస్ 9 స్పేస్ 0 స్పేస్ 0 స్పేస్ 9 స్పేస్ 8 స్పేస్ 7 స్పేస్ 6 స్పేస్ 5 స్పేస్ 4 స్పేస్ 3 స్పేస్ 2 స్పేస్ 1 స్పేస్. ఈ కీస్ అన్నింటినీ కూడా 30 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు టైపింగ్ బాబాలో ఉన్న టైపింగ్ ప్రాక్టీస్ పై క్లిక్ చేయండి. ఇందులో వర్డ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నంబర్స్ ప్రాక్టీస్ E1 అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. టైప్ హియర్ పై ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ అన్నీ కూడా 1 అవర్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి. నంబర్స్ ప్రాక్టీస్లో E2 అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. దీన్ని కూడా 1 అవర్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి. నంబర్స్ ప్రాక్టీస్లో E3 అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఈ నంబర్స్ అన్నింటినీ కూడా 1 అవర్ బాగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ ప్రాక్టీస్లో E1 ఒకరోజు, E2 ఒకరోజు, E3 ఒకరోజు, ఇలా డేకి 1 అవర్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీ టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా నంబర్స్ రోలో ఉన్న నంబర్స్ కీస్ ను టైప్ చేయాలి. ఇక్కడతో మొబైల్ ఫోన్ తో టైపింగ్ ఎలా నేర్చుకోవాలి అనే ట్యుటోరియల్స్ కంప్లీట్ అవ్వాయి. ఇక నుండి టైపింగ్ బాబా అప్లికేషన్ యూజ్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 లో చెప్పిన క్లాసెస్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ల్యాప్టాప్ లో అయినా కంప్యూటర్ లో అయినా గానీ వాడే కీబోర్డ్ మాత్రం ఇదే కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీ టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో డేకి 2 అవర్స్ చొప్పున బాగా ప్రాక్టీస్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పైన కార్డ్స్ లోను మరియు ఈ వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్స్ లోను మరియు డిస్క్రిప్షన్ లోను లింక్స్ ఇస్తాను. చూడని వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.